హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ కాల్చిన వంకాయతో ముద్ద పచ్చడి. ఈ పచ్చడిని చేయడం చాలా తేలిక, రుచిలో అమోఘం. ఈ పచ్చడిని కోనసీమలో చాలా రెగ్యులర్గా చేసుకుని చాలా ఇష్టంగా తింటారు. చేయడం చాలా తేలికని చెప్పాను కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరి ఈ పచ్చడిని ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా. ఈ ముద్ద పచ్చడి చేయడానికి మెట్టంకాయలు లేదంటే తెల్ల వంకాయలు, పచ్చడి వంకాయలు అంటాం కదా, అలాంటివి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి కాయకి పైన నూనె రాయాలి. ఇలా నూనె రాయడం వలన కాలిన తర్వాత తొక్క వలిచినప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా నూనె రాసిన తర్వాత ఒక చాకు తీసుకుని కాయని మధ్యలోకి పొడవాలి. చాకు పొడిచిన తర్వాత బయటికి వచ్చేలాగా ఉండాలి. ఇలా చేయడం వల్ల కాయలోకి గాలి వెళ్ళి తొందరగా కాలుతుంది. ఇలాగే మనం కాల్చాలనుకునే అన్ని వంకాయల్ని చేయాలి. ఇలా సిద్ధంగా ఉంచుకున్న వంకాయల్ని స్టవ్ వెలిగించి సన్నని సెగ మీద కాల్చుకోవాలి. పూర్వకాలంలో అయితే కుంపటి మీద కాల్చుకునేవారు. అలాంటి ప్రొవిజన్ ఉన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు. వంకాయని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వీడియోలో చూపించినట్టుగా అన్ని వైపులా సమానంగా కాలేలాగా చూసుకోవాలి. చూసారు కదా, వీడియోలో కాయ బాగా కాలింది. ఒకసారి నొక్కి చూస్తే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి కాయను ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలాగే మొత్తం అన్ని కాయలు కాల్చుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ వంకాయలు ఆరేలోగా మనము పోపు సిద్ధం చేసుకోవాలి. దానికోసము వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ 2 టేబుల్ స్పూన్లు వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఈ పచ్చడికి పోపు ఎక్కువగా ఉండాలి. పటపటలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పోపు వేగిన తర్వాత పచ్చడి తినే ముందు కలుపుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసు, ఎంతమంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారో నాకు కామెంట్ బాక్స్లో పెడతారా ప్లీజ్. ఈ పచ్చడికి తెల్ల వంకాయలు నాకు చాలా రోజుల తర్వాత దొరికాయి. ఒకవేళ అవి దొరకనప్పుడు నల్ల వంకాయలతో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పోపు మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, మన ఇంట్లో తినగలిగినంత కారానికి సరిపడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం ఇంగు వేయాలి. ఇంగు కూడా వేసిన తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఆగాలి. ఇప్పుడు వంకాయలు ఆరిపోయి ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం ఒలుచుకోవాలి. ఈ ఒలుచుకునేటప్పుడు కూడా మనం నూనె రాసిన మూలన తొక్క తొందరగా వచ్చేస్తుంది. కానీ మనం చెయ్యి తడి చేసుకుంటూ ఒలిస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని చెయ్యి తడి చేసుకుంటూ ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న కాయని ఓపెన్ చేసి పుచ్చులు లేకుండా చూసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన కాయలన్నీ కూడా ఒలుచుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒలుచుకున్న ఈ వంకాయల్ని చేతితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీలో వేస్తే రుచి మారిపోతుంది. వీలైనంత వరకు చేతితో కానీ లేదా చిన్న రోలు ఉంటే చిన్న రోల్లో కానీ వేసుకుని దంచుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముద్దలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది ఈ పచ్చడిని చేశారో అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు బేసిక్ పచ్చడి ముద్ద రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పోపు మనము గోరువెచ్చగా అయ్యే వరకు ఆగాం కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిరపకాయలని కరివేపాకుని బాగా చేతితో నలపాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలనే వాడాలి. కారం కదా అని చెప్పి పొడి కారం వేస్తే రుచి బాగుండదు. ఇప్పుడు పోపు కూడా రెడీగా ఉంది కదా, ఈ రెడీగా ఉన్న పోపుని మనం ఇందాక సిద్ధంగా పెట్టుకున్న పచ్చడి ముద్దలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తయారైన పచ్చడిలో ఉల్లిపాయ ఇష్టపడేవాళ్ళు, తినేవాళ్ళు ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కల కింద తరిగి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, కూర లేకపోయినా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కడుపు నిండా భోజనం చేసేయచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.